Hi all, how are you? Hope you all are doing great. Welcome back to my channel Walk with Gopinath. సో ఈరోజు వీకెండ్ ఇంకో కొత్త ఎక్స్ప్లోరేషన్ ప్లేస్కి వచ్చాను. వీకెండ్ గెట్ అవే వచ్చేసి యాక్చువల్ నేను రీసెంట్గా బెంగళూరు వచ్చాను ఫర్ ఫ్యూ డేస్. సో వీకెండ్ కాబట్టి మన ఎక్స్ప్లోరేషన్ డే ఉంటుంది కదా. సో ఇలా బైక్ తీసేసుకొని అలా బ్రేక్ఫాస్ట్ రైడ్ అనండి, జస్ట్ గెట్ అవే రైడ్ అనండి అలా వచ్చేసాను. సో ఇది వచ్చేసి బెంగళూరు నుంచి అప్రాక్సిమేట్గా 90 కిలోమీటర్స్ అండి. ఇది కర్ణాటక ఫారెస్ట్లో ఉంటుంది. ఇది ప్లేస్ ఇస్ సంగమ. సో 2 రివర్స్ సంగమం ఉంది ఇక్కడ. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ రివర్ రాఫ్టింగ్ కూడా ఉంటుంది ఆప్షన్ ఇక్కడ. మీకు ఇక్కడ చూస్తాను చూడండి, బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక వాయిస్ కెనాల్ లాగా మీకు కనిపిస్తుంది. సో రివర్ ఫ్లో ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్లేస్ అంతా చూడండి, జస్ట్ జాయిన్ మీ. సో మీరు ఇక్కడ చూస్తున్నదంతా కూడా స్టెప్ వే ఇది. సో ఇలా దిగేసి ఇలా వచ్చాము. సో ఇదేంటంటే ఫారెస్ట్ అండి, కంప్లీట్ ఫారెస్ట్ ఇది. మన పర్సనల్ వెహికల్స్ కూడా అలో ఉండదు. సంగమ అనే ప్లేస్ నుంచి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళదే ఒక బస్సు ఉంటుంది, ఓన్లీ ఒక బస్ మాత్రమే. అది కూడా మేబీ వీకెండ్స్లో మాత్రమే ఉంటుంది అనుకుంటాను. సో దాంట్లో తీసుకొచ్చారు. అప్ అండ్ డౌన్ వచ్చేసి 14 కిలోమీటర్స్ ఉంటుంది. దే చార్జ్డ్ 100 రూపీస్ హియర్ అప్ అండ్ డౌన్. సో ఇది వచ్చేసి చూడండి మన బాండ్ వాయిజ్ లాగా ఉంది. మీరు చూడండి ఒక్క నిమిషం. See how the water is passing here as a bond voyage. So water is passing from here. సో ఇదంతా కూడా ఇలా ఫారెస్ట్లో పాస్ అవుతుంటుంది రివర్స్. ఇక్కడ మీకు అప్వర్డ్స్లో సంగమం ఉంటుంది, 2 రివర్స్ సంగమం, కావేరి అండ్ ఇంకో రివర్ ఏదో ఉంది. యాక్చువల్గా ఆ ప్లేస్కి వచ్చాను నేను. అక్కడ నుంచి ఈ ఆప్షన్ ఒకటి ఉంది అంటే వాటర్ ఫాల్స్కి ఇటు వచ్చాను నేను. బట్ ఇది కాస్త సమ్మర్ సీజన్ కదా, అందుకని వాటర్ ఫాల్స్ అనేది కంప్లీట్గా లేదు. See how super from here. సో మనం రైనీ సీజన్లో వస్తే, మాన్సూన్ సీజన్లో ఇది మొత్తం అంతా కూడా ఫిల్ అయిపోయి ఇది మొత్తం పైనుంచి ఫ్లో అవుతుందంట అండి. కంప్లీట్ ఇది మొత్తం ఫిల్ అయిపోయి అంత రేంజ్లో మనకు ప్రెషర్తో వస్తుంటాయి వాటర్. సో అందుకే ఇక్కడ మనకు రివర్ రాఫ్టింగ్ ఆప్షన్ కూడా ఉంది ఈ ప్లేస్లో. అయితే అది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే సపరేట్గా. సో విత్ క్యాంపింగ్ ఆప్షన్ అండ్ రివర్ రాఫ్టింగ్. సో ఇక్కడ కంప్లీట్గా మనకు అప్రాక్సిమేట్గా 4 ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి. సంగమం అండ్ రివర్ రాఫ్టింగ్ అండ్ క్యాంపింగ్. అండ్ దిస్ నేమ్ ఈజ్ మేకవాడి, ఐ థింక్ మేకవాడి నేమ్ ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి మడివాల అని చెప్పేసి ఇంకొకటి ఉంది. ఇలాగే ఇంకో 2-3 ప్లేసెస్ కూడా ఉన్నాయి ట్రెక్కింగ్ పాయింట్స్ ఇక్కడ. సో లీజర్గా ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళు ఇటు రావచ్చు. జస్ట్ నియర్ బై అరౌండ్ అప్రాక్సిమేట్లీ 80 to 90 కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూరు. సో ఇప్పుడు మళ్ళీ ఇదంతా పైకి ఎక్కేసి వెళ్ళిపోవాలి మనం. మీకు చూపిస్తాను, పైన బస్ కూడా ఉంది ఎలా వచ్చామనేది. సో అప్రాక్సిమేట్లీ మనకు ఒక 100 స్టెప్స్ ఉన్నాయి ఇట్లాగా.
సో పైకి వచ్చేసాను ఇప్పుడే. సో ఈ పైనుంచి వ్యూ పాయింట్ ఇది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ఫారెస్ట్. చూడండి ఇక్కడి నుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ మనకు గండికోటలో బాన్ వాయిస్ ఉంటుంది కదా, కోర్స్ ఆ రేంజ్లో కాదు. గండికోటతో కంపేర్ చేస్తే జస్ట్ ఇట్ అప్రాక్సిమేట్లీ లెస్ దాన్ 10%. అయితే ఇక్కడికి రావడం నేను చెప్పాను కదా, మాన్సూన్ సీజన్ అనేది రైట్ టైం ఇక్కడ రావడం అనేది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ రాఫ్టింగ్ కైండ్ ఆఫ్ వాటర్ ఫ్లో. యాక్చువల్లీ రాఫ్టింగ్ పాసిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను చెప్పాను కదా బస్సులో వచ్చామని, ఇదే బస్సు. సో అప్ అండ్ డౌన్ 100 రూపీస్ చార్జ్ చేస్తారు. మినీ బస్ అది. ఇంకో వ్యూ పాయింట్ చూడండి. సో ఇక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ అంతా కూడా. అక్కడ సంగమం అనే ప్లేస్ ఉంది, సంగమం. ఆ ప్లేస్ నుంచి 2 రివర్స్ కలిసేసి ఇట్లా వస్తుంది. సో దిస్ ఈస్ హౌ దిస్ ప్లేస్ ఈస్. సో దిస్ ప్లేస్ యాజ్ ఐ సెడ్ ఈస్ మేఘదాటి. ఎస్, మేఘదాటి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే బెంగళూరు నుంచి జస్ట్ యాజ్ ఎ గెట్ అవే ట్రైలో మీరు 2 వీలర్లో 4 వీలర్ కానీ వచ్చేయచ్చు. అండ్ రైడ్ కూడా ఎక్సలెంట్ ఉంది. రోడ్ అయితే కంప్లీట్ ఫారెస్ట్లో విత్ లిటిల్ హెయిర్ పిన్ రోడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు. హోప్ యూ ఎంజాయ్డ్ ది వ్లాగ్. కీప్ వాచింగ్ మై వ్లాగ్స్ అండ్ వీడియోస్. కీప్ సపోర్ట్ మై ఛానల్ వాక్ విత్ గోపీనాథ్. Thank you so much. Bye-bye. I'll come up with very new exploring vlogs soon. Keep supporting. Thank you. Bye-bye.